ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి ఇక్కడ మనము 100 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ప్రతి బిట్ను కూడా మనము వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం అనేది జరిగింది. సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ప్రకాశ సంశ్లేషణకు సంబంధించి C4 మొక్కలలో CO2ను స్వీకరించే మొదటి అణువు ఏది? సో ఇక్కడ మనకు రిబ్యులోస్ బిస్ ఫాస్ఫేట్, పాస్పో ఇనాల్ పైరువేట్, ఆక్సలో ఎసిటిక్ ఆమ్లం, పాస్పోగ్లిజరిక్ ఆమ్లం. సో ఇలాగ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చున్నారు. సో వీటిలో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుందన్నమాట. PEP, పాస్పో ఇనాల్ పైరువేట్ అవుతుంది. సో దీనికి మనం రీజన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. C4 మొక్కలలో మీసోఫిల్ కణాలలో PEP 3 కార్బన్ సమ్మేళనం అని అంటాము. వాతావరణంలోని CO2ని స్వీకరించి 4 కార్బన్ సమ్మేళనమైన OAAగా మారుతుంది. C3 మొక్కలలో అయితే RUBP స్వీకరిస్తుంది. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా మనం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మొక్కలలో నీరు మరియు ఖనిజ లవణాల రవాణా దేని ద్వారా జరుగుతుంది? సో ఇక్కడ మనకు ఫ్లోయం, జైలం, కాంబియం, ఎపిడెర్మిస్. సో వీటిలో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుందన్నమాట, జైలం. సో దీనికి రీజన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. జైలం అంటే మనం ఏమంటాము, దారు అని అంటాము. జైలం వేర్ల నుండి నీరు మరియు ఖనిజ లవణాలను మొక్కల పైభాగాలకు ఏక దిశలో రవాణా చేస్తుంది. ఫ్లోయం అంటే మనం ఇక్కడ పోషక కణజాలం అంటాము. ఫ్లోయం ఆకులలో తయారైన ఆహారాన్ని మొక్కలలోని వివిధ భాగాలకు ద్విశాఖాత్మకంగా రవాణా చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, కణ విభజనలో మయోసిస్ అంటే ఇక్కడ మనకు క్షయకరణ విభజన అని అంటాము. మయోసిస్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? సరికాని వాక్యం అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఇది కేవలం ప్రత్యుత్పత్తి కణాలలో అంటే ఇక్కడ మనం జనన కణాలలో మాత్రమే జరుగుతుంది. దీని ఫలితంగా ఒక మాతృ కణం నుండి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య మాతృ కణంతో సమానంగా ఉంటుంది. జన్యు మార్పిడి ప్రోఫేజ్ 1 దశలో జరుగుతుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది. అంటే ఇది మాత్రం మనకు తప్పు అవుతుంది అనమాట. సరికానిది అడిగాడు కాబట్టి ఇక్కడ మనకు. సో ఇది మాత్రం మనకు తప్పు అవుతుంది. మిగతా 3 కూడా మనకి ఇక్కడ కరెక్ట్ అవుతాయి. సో దీనికి రీజన్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మయోసిస్లో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గుతుంది. సమవిభజనలో మాత్రమే క్రోమోజోముల సంఖ్య సమానంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, మానవ మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని మరియు దప్పికను నియంత్రిస్తుంది? సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుందన్నమాట, హైపోథలామస్. సో ఇక్కడ దీనికి రీజన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. హైపోథలామస్ నాడీ మరియు అంతఃస్రావ వ్యవస్థలను అనుసంధానిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దప్పిక వంటి అతి ముఖ్యమైన విధులను నియంత్రిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, ఒక వ్యక్తి రక్తవర్గం O అయితే అతని రక్తంలో ఉండే యాంటీజెన్లు, యాంటీబాడీలు ఏమిటి? సో వీటిలో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుందన్నమాట, యాంటీజెన్లు ఉండవు మరియు యాంటీబాడీలు ఏబీలు ఉంటాయి. సో ఇక్కడ మనం రీజన్ కూడా చూడొచ్చు. సో చూడండి, O రక్తవర్గం ఉన్నవారికి ఎర్ర రక్త కణాలపై ఎటువంటి యాంటీజెన్లు ఉండవు, కానీ వారి ప్లాస్మాలో యాంటీ A మరియు యాంటీ B యాంటీబాడీలు 2 ఉంటాయి. యాంటీజెన్లు లేకపోవడం వల్ల వీరిని విశ్వదాతలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 6, మూత్రపిండాల పనితీరుని నియంత్రించే ADH ఎక్కడ నుంచి స్రవిస్తుంది? ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా పెట్టనని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఇవే బిట్స్ మొత్తం నేను ఇంగ్లీష్లో మీకు చెప్తాను. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకు పిట్యూటరీ గ్రంథి. ADHను వాసోప్రెసిస్ అని కూడా అంటారు. ఇది హైపోథలామస్లో ఉత్పత్తి అయ్యి పీయూష గ్రంథి వెనుక తమ్మె ద్వారా రక్తంలోనికి విడుదలవుతుంది. ఇది మూత్రంలో నీటి నష్టాన్ని నివారిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, కండరాల సంకోచానికి అత్యవసరమైన అయాన్లు ఏవి? సో వీటిలో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట, కాల్షియం మరియు మెగ్నీషియం. కాల్షియం కండరాల సంకోచంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ట్రోపోనిన్తో బంధితమై కండరాల ప్రోటీన్లు కదలడానికి సహాయపడుతుంది. ATP శక్తిని వాడుకోవడానికి మెగ్నీషియం అవసరం. తెల్ల రక్త కణాలైన బేసోఫిల్స్ మరియు కణజాలాల్లోని మాస్ట్ కణాలు హెపారిన్ను స్రవిస్తాయి. హెపారిన్ అనేది శరీరంలో ఉండే సహజ ప్రతిస్కందం. అంటే దీన్ని మనం ఏమంటాము, న్యాచురల్ యాంటీకాగులెంట్ అంటాము. క్వశ్చన్ నెంబర్ 9, మానవ శరీరంలో అతిపెద్ద శోషరస అవయవం ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట, ప్లేహం. సో దీనికి రీజన్ చూడండి. ప్లేహం శరీరంలో అతిపెద్ద శోషరస అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో, పాత ఎర్రక్త కణాలను నాశనం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
క్వశ్చన్ నెంబర్ 10, ఊపిరితిత్తుల చుట్టూ రక్షణగా ఉండే ద్విపొరను ఏమంటారు? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది, ఫ్లోరా. సో దీనికి రీజన్ చూడండి, ఊపిరితిత్తులను కప్పి ఉంచే పొరను ఫ్లోరా అంటారు. గుండె చుట్టూ పెరికార్డియం, మెదడు చుట్టూ మెనింజెస్ మరియు ఉదర కుహరం చుట్టూ పెరిటోనియం ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11, డిఎన్ఏ ప్రతికృతి సమయంలో 2 డిఎన్ఏ పోచలను విడదీయడంలో సహాయపడే ఎంజైమ్ ఏది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట, హెలికేస్. హెలికేస్ ఎంజైమ్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్లోని నైట్రోజన్ బేస్ల మధ్య ఉండే హైడ్రోజన్ బంధాలను తెరచి 2 పోచలను విడదీస్తుంది. తెగిపోయిన పోచలను అతికించేది లైకేస్. క్వశ్చన్ నెంబర్ 12, కింది వ్యాధులలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏది? సో మనకు ఆప్షన్ బి అవుతుందన్నమాట, టైఫాయిడ్. టైఫాయిడ్ అనేది ప్లాస్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. డెంగ్యూ మరియు రేబిస్ వైరస్ల వల్ల రాగా మలేరియా ప్లాస్మోడియం వల్ల వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13, పర్యావరణ వ్యవస్థల శక్తి ప్రవాహం గురించి సరైన వాక్యం ఏది? సో వీటిలో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట, శక్తి ప్రవాహం ఏకదశాత్మకం మరియు 10% నియమాన్ని పాటిస్తుంది. సో దీనికి రీజన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ ఒకే దిశలో, సూర్యుడు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, సో ఈ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. ఓకే, శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ ఒకే దిశలో ప్రవహిస్తుంది. లిమ్డన్ 10% నియమం ప్రకారం ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి కేవలం 10% శక్తి మాత్రమే బదిలీ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 14, ఏ విటమిన్ లోపం వల్ల పెల్లగ్రా వ్యాధి వస్తుంది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట, విటమిన్ B3 నియాసిన్ వల్ల. విటమిన్ B3 లోపం వల్ల పెల్లగ్రా వ్యాధి వస్తుంది. దీని లక్షణాలను చర్మశోథ, అతిసారం, చిత్త వైకల్యం అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 15, జీవ పరిణామంలో సహజ ఎంపిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట, చార్లెస్ డార్విన్. సో దీనికి రీజన్ చూడండి, చార్లెస్ డార్విన్ సో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథంలో సహజ ఎంపిక సిద్ధాంతాన్ని వివరించాడు. ప్రకృతికి అనుగుణంగా మారే లక్షణాలు ఉన్న జీవులు మాత్రమే మనుగడ సాగిస్తాయని ఇది వివరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 16, శ్వాసక్రియలో మొదటి దశ అయిన గ్లైకాలసిస్ ప్రక్రియ కణంలోని ఏ భాగంలో జరుగుతుంది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట, కణద్రవ్యం. గ్లైకాలసిస్ అనేది వాయు సహిత మరియు వాయు శ్వాసక్రియల రెండిట్లో జరిగే ఉమ్మడి దశ. ఇది కణద్రవ్యంలో జరుగుతుంది మరియు దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. దీని తర్వాత జరిగే క్రెబ్స్ వలయం మైటోకాండ్రియాలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 17, ఫలాలను కృత్రిమంగా పక్వానికి తీసుకురావడానికి అత్యధికంగా ఉపయోగపడే ఫైటో హార్మోన్ ఏది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట, ఇథిలిన్. ఇథిలిన్ అనేది మొక్కలలో వాయు రూపంలో ఉండే ఏకైక హార్మోన్. ఇది పండ్లు పండటానికి వేగవంతం చేస్తుంది. ఆక్సిన్లు కణ పొడవును, సైటోకైనిన్లు కణ విభజనను ప్రేరేపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 18, పప్పు దినుసులో మొక్కల వేరు బుడిపల్లో నత్రజని స్థాపన చేసే రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలోని నైట్రోజన్ను మొదటిగా ఏ రూపంలోనికి మారుస్తుంది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట, అమ్మోనియా రూపంలోనికి మారుస్తుంది. జీవశాస్త్రీయ నత్రజని స్థాపనలో నైట్రోజనేషన్ ఎంజైమ్ సహాయంతో వాతావరణ నైట్రోజన్ మొదటగా అమ్మోనియాగా మారుతుంది. తర్వాత ఇది నైట్రేట్స్ మరియు నైట్రైట్స్గా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 19, మొక్కలలో కిరోసిన్ సంయోగక్రియ రేటు ఏ రంగు కాంతిలో అత్యధికంగా ఉంటుంది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట, నీలం మరియు ఎరుపు. సో దీనికి రీజన్ చూడండి, క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు ప్రధానంగా నీలం మరియు ఎరుపు కాంతి తరంగాలను ఎక్కువగా శోషించుకుంటాయి. ఆకుపచ్చ రంగులను అవి పరావర్తన చెందించడం వల్లనే ఆకులు ఆకుపచ్చగా కనిపిస్తాయి. కాబట్టి ఆకుపచ్చ కాంతిలో కిరోసిన్ సంయోగక్రియ రేటు అతి తక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 20, జీర్ణ వ్యవస్థలో క్లోమం నుండి స్రవించే ట్రిప్సిన్ ఎంజైమ్ యొక్క ప్రధాన విధి ఏమిటి? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది, ప్రోటీన్లను పెప్టైడ్లుగా మార్చడం. ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్. కొవ్వులను మైలేజ్ జీర్ణం చేస్తుంది మరియు పిండి పదార్థాలను అమైలేజ్ జీర్ణం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21, మానవ కంటిలో రంగులు గుర్తించడానికి మరియు పగటిపూట చూడటానికి సహాయపడే కణాలు ఏవి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట, కోన్స్. రెటినాలో ఉండే కోన్స్ రంగులను గుర్తించడానికి సహాయపడతాయి. దీనిలో అయోడాప్సిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. రాడ్స్ తక్కువ కాంతిలో లేదా రాత్రిపూట చూడటానికి సహాయపడతాయి. వీటిలో రొడాప్సిన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 22, రక్తంలో కాల్షియం స్థాయిలు తగ్గినప్పుడు ఏ గ్రంథి హార్మోన్ను స్రవించి ఎముకల నుండి కాల్షియంను రక్తంలోనికి తీసుకువస్తుంది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది, పారాథైరాయిడ్ గ్రంథి. పారాథైరాయిడ్ గ్రంథి స్రవించే పారాథార్మోన్ రక్తంలో కాల్షియం స్థాయిలను పెంచుతుంది. థైరాయిడ్ గ్రంథి స్రవించే కాల్సిటోనిన్
కాల్షియం స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి రెండు వ్యతిరేకంగా పనిచేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 23. శ్వాసక్రియలో ఆక్సిజన్ మోసుకుపోయే హిమోగ్లోబిన్కు కార్బన్ మోనాక్సైడ్ పట్ల ఉన్న బంధన సామర్థ్యం ఆక్సిజన్తో పోలిస్తే ఎలా ఉంటుంది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. ఆక్సిజన్ కంటే దాదాపు 200 నుంచి 250 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్తో అత్యంత బలంగా బంధాన్ని ఏర్పరుస్తుంది. సో కార్బాక్సీ హిమోగ్లోబిన్ అని ఏర్పరుస్తుంది అనమాట. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ రవాణా ఆగిపోయి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, మరణం కూడా సంభవించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 24. కింది వాటిలో ఏది మానవులలో అవశేష అవయవం కాదు? సో ఇక్కడ అవశేష అవయవం కాదు అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఉండుకం, జ్ఞానదంతాలు, పిత్తాశయం, కాక్సిక్స్ లేదా తోక ఎముక. సో ఫ్రెండ్స్, ఈ బిట్టుకు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారని నేను భావిస్తున్నాను. సో మీరు గెస్ చేసిన ఆన్సర్ని కామెంట్ చేయండి, ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 25. మెండల్ ద్విసంకరీకరణ ప్రయోగంలో F2 తరంలో ఏర్పడే దృశ్య రూపం నిష్పత్తి ఎంత? సో మనకు ఆప్షన్ సి అవుతుందన్నమాట. 9:3:3:1 అవుతుంది. ద్విసంకరణ ప్రయోగంలో 2 జతల విరుద్ధ లక్షణాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు గుండ్రని పసుపు విత్తనాలు మరియు ముడతలు పడిన ఆకుపచ్చని విత్తనాలు. F2 తరంలో ఇవి 9:3:3:1 నిష్పత్తిలో కనిపిస్తాయి. ఏకసంకరీకరణ దృశ్య రూపం నిష్పత్తి 3:1గా ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 26. డౌన్ సిండ్రోమ్ ఏ క్రోమోజోమ్ అసాధారణత వల్ల వస్తుంది? సో మనకు ఆప్షన్ బి అవుతుందన్నమాట. 21 క్రోమోజోమ్ ట్రైసోమీ వల్ల వస్తుందన్నమాట. సో దీనికి రీజన్ ఇక్కడ మనం చూడొచ్చు. మానవుల్లో సాధారణంగా ప్రతి క్రోమోజోమ్ జంటగా ఉంటుంది, కానీ 21 జతలో రెండింటికి బదులు 3 క్రోమోజోములు ఉండటం వల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుంది. ఇది శారీరక మరియు మానసిక ఎదుగుదల లోపానికి దారితీస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 27. జీవ సాంకేతిక శాస్త్రంలో DNA అణువులను నిర్దిష్ట ప్రదేశాల్లో కత్తిరించడానికి మాలిక్యులర్ సిజర్స్గా ఉపయోగించే ఎంజైమ్ ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్. సో దీనికి రీజన్ చూడండి, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు DNA పోచ్లను నిర్దిష్ట బేస్ సీక్వెన్స్ల వద్ద కత్తిరిస్తాయి. కత్తిరించిన వాటిని అతికించడానికి లైకేజ్ ఎంజైమ్ ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 28. ఎయిడ్స్కు కారణమయ్యే HIV వైరస్ మానవ రోగనిరోధక వ్యవస్థలో ఏ కణాలను ప్రధానంగా లక్ష్యం చేసుకుని నాశనం చేస్తుంది? సో మనకు ఆప్షన్ బి అవుతుందన్నమాట. టీ హెల్పర్ కణాలను. HIV వైరస్ రోగ నిరోధక వ్యవస్థకు కమాండర్లుగా పనిచేసే టీ హెల్పర్ కణాలను నాశనం చేస్తుంది. దీనివల్ల వ్యక్తి క్రమంగా ఇతర చిన్న ఇన్ఫెక్షన్లకు ఎదుర్కొనే శక్తిని కూడా కోల్పోతాడు. క్వశ్చన్ నెంబర్ 29. పర్యావరణంలో క్రిమి సంహారకాల గాఢత ఆహారపు గొలుసులో కింది స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళే కొద్దీ పెరగడాన్ని ఏమంటారు? సో మన కరెక్ట్ ఆన్సర్కి ఆప్షన్ ఏ అవుతుందన్నమాట. బయోమాగ్నిఫికేషన్, జీవ వృద్ధీకరణ అని అంటాము. విష పదార్థాలు జీవుల కొవ్వులో నిల్వ ఉండిపోవడం వల్ల ఆహారపు గొలుసులో ఉన్నత స్థాయి వినియోగదారుల్లో, ఉదాహరణకు పక్షులు, మానవులు, ఆ విష పదార్థాల గాఢత అత్యధికంగా చేరుతుంది. దీనినే బయోమాగ్నిఫికేషన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 30. కింది వాటిలో పెంపకానికి మరియు శాస్త్ర విభాగానికి సంబంధించి సరికాని జత ఏది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఫిసికల్చర్, పక్షుల పెంపకం అన్నారు. సో ఇది మనకు కరెక్ట్ అయిన జత కాదు. సో ఇక్కడ ఈరోజు నుండి ఫిసికల్చర్ అంటే చేపల పెంపకం, పక్షుల పెంపకాన్ని ఫౌల్టీ లేదా ఎపికల్చర్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 31. కణంలో లిపిడ్లు మరియు స్టెరాయిడ్ల హార్మోన్ల సంశ్లేషణలో ఏ కణాంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, స్మూత్ ER అని అంటాము. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం పైన రైబోజోములు ఉండవు. ఇది లిపిడ్లు మరియు స్టెరాయిడ్ల తయారీకి సహాయపడుతుంది. రైబోజోములో ఉండే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ల సంశ్లేషణ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 32. మొక్కలలో పాస్పోస్తేకం నియంత్రించడానికి పత్రరంధ్రాలు తెరుచుకోవడం, మూసుకోవడంలో అత్యధిక కీలక పాత్ర పోషించే అయాన్ ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. పొటాషియం అయాన్స్. పత్రరంధ్రాల రక్షక కణాలలోనికి పొటాషియం అయాన్లు ప్రవేశించడం వల్ల వాటి ద్రవవిసరణ పీడనం పెరిగి పత్రరంధ్రాలు తెరుచుకుంటాయి. ఈ సిద్ధాంతాన్ని లెవిక్ ప్రతిపాదించాడు. క్వశ్చన్ నెంబర్ 33. మొక్కలలో అగ్రకోరక ఆధిక్యతను ప్రోత్సహించి పార్శ్వకోరకాల పెరుగుదలను నిరోధించే ఫైటో హార్మోన్ ఏది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. ఆక్సిన్లు మొక్క అగ్రభాగంలో ఉత్పత్తి అయ్యి మొక్క నిలువు పెరుగుదలకు సహాయపడతాయి. ఇవి ఉన్నంత వరకు పక్క కొమ్మలు, అంటే ఇక్కడ మనకు పార్శ్వకోరకాలు పెరగవు. తేయాకు తోటలో పక్క కొమ్మలు పెరగడానికి పైభాగాలను కత్తిరిస్తారు. క్వశ్చన్ నెంబర్ 34. కణ విభజనలో సమవిభజన జరిగేటప్పుడు క్రోమోజోములు కణం యొక్క మధ్యరేఖ వద్ద చేరుకునే దశ ఏది?
సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. మెటాఫేస్ మధ్యస్థ దశ అని అంటాము. మెటాఫేస్ దశలో క్రోమోజోములు అన్ని కణం మధ్యలోకి చేరి ఒక రేఖపై అమరుతాయి. క్రోమోజోముల నిర్మాణం, ఆకారం అధ్యయనం చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన దశ. క్వశ్చన్ నెంబర్ 35. జీర్ణాశయంలోని గ్యాస్ట్రిక్ గ్రంథులలో ఉండే ఆక్సిటిక్ కణాలు దేనిని స్రవిస్తాయి? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ను స్రవిస్తాయి. ఆక్సిటిక్ కణాలు హెచ్సిఎల్ను మరియు కాజిల్స్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ను స్రవిస్తాయి. హెచ్సిఎల్ ఆహారంలోని బ్యాక్టీరియాలను చంపడంతో పాటు పెప్సిన్ ఎంజైమ్ పనిచేయడానికి కావలసిన ఆమ్ల మాధ్యమాన్ని ఇస్తుంది. క్వశ్చన్ నెంబర్ 26. గుండె కండరాలకు మాత్రమే స్వచ్ఛమైన రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను ఏమంటారు? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. కరోనరీ ధమనులు. గుండె శరీరం మొత్తానికి రక్తాన్ని పంపు చేసినప్పటికీ దాని స్వంత కండరాలకు శక్తి కోసం రక్తం అవసరం. దీనిని కరోనరీ ధమనులు అందిస్తాయి. వీటిలో అడ్డంకులు ఏర్పడితేనే గుండెపోటు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 37. శరీరంలో అకస్మాత్తుగా భయం లేదా ఒత్తిడి ఏర్పడినప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపించే హార్మోన్ ఏది? సో మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుందన్నమాట. అడ్రినలిన్. అడ్రినల్ గ్రంథిలోని మెడుల్లా భాగం అడ్రినలిన్ను స్రవిస్తుంది. దీనిని ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది హృదయ స్పందనను, శ్వాసక్రియ రేటును తక్షణమే పెంచి శరీరాన్ని అత్యవసర పరిస్థితులకు సిద్ధం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 38. వాయు సహిత శ్వాసక్రియలో ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఏర్పడే నికర ఏటీపీ అణువుల సంఖ్య ఎంత? సో మనకు ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందన్నమాట. 36 లేదా 38 ఏటీపీ. సో దీనికి రీజన్ చూడండి. అవాయు శ్వాసక్రియలో కేవలం 2 ఏటీపీలు మాత్రమే ఏర్పడతాయి. కానీ ఆక్సిజన్ సమక్షంలో జరిగే వాయు సహిత శ్వాసక్రియలో అత్యధిక శక్తి అనగా 36 నుండి 38 ఏటీపీ అణువులు గ్లైకాలసిస్ మరియు క్రెబ్స్ వలయం ద్వారా ఉత్పత్తి అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 39. నాడీ కణాల మధ్య సమాచార మార్పిడి జరిగే ఖాళీ ప్రదేశమైన సినాప్స్ వద్ద విడుదలే రసాయనాలను ఏమంటారు? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. న్యూరో ట్రాన్స్మిటర్లు. ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారం విద్యుత్ ప్రచోదనాల రూపంలో నేరుగా వెళ్ళలేదు. ఆ సినాప్స్ వద్ద ఎసిటైల్ కోలిన్ లేదా డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లు రసాయన రూపంలో సమాచారాన్ని మోసుకుపోతాయి. క్వశ్చన్ నెంబర్ 40. తల్లి పాలలోని ముర్రు పాలు ద్వారా నవజాత శిశువుకు లభించే ప్రధాన యాంటీబాడీ ఏది? సో మనకు ఆప్షన్ ఏ అవుతుందన్నమాట. ఐజీఏ. కొలోస్ట్రమ్లో ఐజీఏ ఇమ్యునోగ్లోబులిన్ ఏ అని అంటాం. దీన్ని అత్యధికంగా ఉంటుంది. ఇది శిశువుకు వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. మాయ ద్వారా తల్లి నుండి పిండానికి చేరే ఏకైక యాంటీబాడీ ఐజీజీ. క్వశ్చన్ నెంబర్ 41. ప్రోటీన్ సంశ్లేషణ సమయంలో సైటోప్లాజం నుండి అమైనో ఆమ్లాలను రైబోజోమ్ల వద్దకు చేర్చే ఆర్ఎన్ఏ ఏది? సో మనకు ఆప్షన్ సి అవుతుందన్నమాట. టీఆర్ఎన్ఏ. దీన్ని మనం బదిలీ ఆర్ఎన్ఏని కూడా అంటాము. టీఆర్ఎన్ఏ క్లోవర్ ఆకు ఆకారంలో ఉంటుంది. ఇది నిర్దిష్ట అమైనో ఆమ్లాలను మోసుకువచ్చి ఎంఆర్ఎన్ఏపై ఉన్న కోడాన్లకు అనుగుణంగా అమర్చి ప్రోటీన్ గొలుసును తయారు చేయడంలో సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 42. తండ్రి రక్తవర్గం ఏ మరియు తల్లి రక్తవర్గం బి అయినప్పుడు వారి పిల్లలలో ఉండటానికి అవకాశం ఉన్న రక్తవర్గాలు ఏవి? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. ఏబి మరియు ఓ 4 అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి రీజన్ చూడండి. తండ్రి జన్యురూపం వలయ స్థితిలో మరియు తల్లి జన్యురూపం ఉంటే వారి పిల్లల్లో ఏబి మరియు ఓ ఈ 4 రక్తవర్గాలు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 43. ఏ ఆవరణ వ్యవస్థలోనైనా ఎప్పుడు నిటారుగా మాత్రమే ఉండే ఆవరణ పిరమిడ్ ఏది? సో మనకు ఆప్షన్ సి అవుతుందన్నమాట. శక్తి పిరమిడ్. రీజన్ చూడండి. ఉష్ణగతిక శాస్త్ర నియమాల ప్రకారం మరియు 10% నియమం ప్రకారం ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు శక్తి ఎల్లప్పుడూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి శక్తి పిరమిడ్ ఎప్పుడూ తలక్రిందులుగా ఉండదు, ఎల్లప్పుడూ నిటారుగానే ఉంటుంది. అకశేరుకాలలో అతిపెద్ద వర్గమైన ఆర్థోఫ్రోడా జీవులలో విసర్జక అవయవాలను ఏమంటారు? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. మాల్ఫీజియన్ నాళికలు అని అంటాము. బొద్దింకలు, కీటకాల వంటి ఆర్థోఫోడా జీవులలో మాల్ఫీజియన్ నాళికలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. వానపాములో నెఫ్రీడియా మరియు బద్దె పురుగులలో జ్వాలా కణాలుగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 45. వైరస్లకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది? సో వీటిలో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. ఒకే వైరస్లో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ రెండూ ఉంటాయి. సో ఇది సరికాదన్నమాట. ఈ రెండు ఉండవు. ఇక్కడ రీజన్ చూడండి. వైరస్లో జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు కరోనా వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది.
ఏకకాలంలో రెండు ఎప్పటికీ ఉండవు. ఇవి సజీవ నిర్జీవ లక్షణాల మధ్య వారధులుగా పరిగణించబడతాయి. క్వశ్చన్ నెంబర్ 46. ద్విదళ బీజ మొక్కలలో ద్వితీయ వృద్ధికి కారణమయ్యే కణజాలం ఏది? అంటే ఇక కాండం లావుగా మారడం అని అంటాము. సో మనకు ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందన్నమాట. విభాజక కాంబియం, వాస్కులర్ కాంబియం అని అంటాము. సో దీనికి రీజన్ చూడండి. విభాజక కాంబియం అనేది దారువు మరియు పోషక కణజాలం మధ్య ఉంటుంది. ఇది విభజన చెందడం వల్ల మొక్కల కాండం మరియు వేర్లు లావుగా పెరుగుతాయి. ఏకదళ బీజ మొక్కలలో అంటే ఇక్కడ మనకు గడ్డి వరి ఇది ఉండదు కాబట్టే అవి లావుగా పెరగవు. క్వశ్చన్ నెంబర్ 47. మొక్కలలో పొగటి వెలుతురు కాల వ్యవధికి అనుగుణంగా పుష్పించడానికి ప్రేరేపించే వర్ణద్రవ్యం ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. ఫైటోక్రోమ్. సో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది, ఫైటోక్రోమ్. సో దీనికి రీజన్ చూడండి. ఫైటోక్రోమ్ అనేది ఆకులలో ఉండే నీలి ఆకుపచ్చ వర్ణద్రవ్యం. ఇది కాంతిని గ్రహించి మొక్కలలో పుష్పోత్పత్తిని నియంత్రిస్తుంది. దీని ఆధారంగానే మొక్కలను దీర్ఘ పగటికాల, హ్రస్వ పగటికాల మొక్కలుగా విభజిస్తారు. క్వశ్చన్ నెంబర్ 48. యాపిల్ పండును అమృత ఫలం అని ఎందుకు అంటారు? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుందన్నమాట. ఫలం ఏర్పడడంలో అండాశయంతో పాటు పుష్పాసనం కూడా పాల్గొంటుంది కాబట్టి. సో దీనికి రీజన్ చూడండి. నిజమైన ఫలం కేవలం అండాశయం నుండి మాత్రమే ఏర్పడుతుంది. ఉదాహరణకు మామిడి. కానీ ఆపిల్, జీడి మామిడి వంటి వాటిలో అండాశయంతో పాటు పుష్పాసనం కూడా పెరిగి ఫలంలో ప్రధాన భాగంగా మారుతుంది. అందువలన వీటిని అమృత ఫలాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 49. మానవ హృదయంలో లయను నియంత్రించి గుండె కొట్టుకోవడానికి ప్రారంభించే ఫేస్ మేకర్ అని దేనిని అంటారు? సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అవుతుందన్నమాట. ఎస్ఏ నోడ్. కుడి కర్ణిక పైభాగంలో ఉండే ఎస్ఏ నోడ్. సో దీన్ని మనం ఏమంటాము? సైనో అక్యులార్ నోడ్ అని అంటాము. విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేసి గుండె స్పందనలను ప్రారంభిస్తుంది. ఇది చెడిపోయినప్పుడు కృత్రిమ ఫేస్ మేకర్ను అమరుస్తారు. క్వశ్చన్ నెంబర్ 50. బాల్య దశలో బాగా అభివృద్ధి చెంది ఉండి వయసు పెరిగే కొద్దీ క్షీణించిపోయే వినాల గ్రంథి ఏది? సో మనకు ఆప్షన్ డి అవుతుందన్నమాట. థైమస్ గ్రంథి. థైమస్ గ్రంథి ఛాతీ భాగంలో గుండెకు పైన ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన టీ లింఫోసైట్లు పరిపక్వతకు సహాయపడుతుంది. యవ్వన దశ తర్వాత ఇది నెమ్మదిగా కుంచుకుపోతుంది. క్వశ్చన్ నెంబర్ 51. భుజం వలయంలో మరియు తుంటి భాగంలో ఉండే కీలు రకం ఏది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. బంతిగిన్నె కీలు. బంతిగిన్నె కీలు అన్ని దశలలో స్వేచ్ఛగా కదలడానికి వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు భుజం మరియు తొడ ఎముకల కీలు. మోచేయి మరియు మోకాలలో ఉండేది మడతమంది కీలు. ఇది ఒకే దిశలో కదులుతుంది. మానవ శరీరంలో ఏర్పడే అత్యంత విషపూరితమైన నత్రజని వ్యర్థమైన అమ్మోనియాను కాలేయం ఏ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. ఆర్నిథియం వలయం. సో దీనికి రీజన్ చూడండి. ప్రోటీన్ల జీర్ణక్రియ వల్ల ఏర్పడే విషపూరిత అమ్మోనియాను కాలియం ఆర్నిథియం వలయం ద్వారా తక్కువ విషపూరితమైన యూరియాగా మారుస్తుంది. ఆ తర్వాత మూత్రపిండాలు ఈ యూరియాను రక్తం నుండి వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. క్వశ్చన్ నెంబర్ 53. ప్రశాంతంగా శ్వాస పీల్చుకునేటప్పుడు ఒకసారికి ఊపిరితిత్తులకు ప్రవేశించే లేదా బయటకు వెళ్ళే గాలి ఘనపరిమాణానికి ఏమంటారు? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్. సో దీనికి రీజన్ చూడండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం పీల్చుకునే లేదా వదిలే గాలి పరిమాణాన్ని టైడల్ వాల్యూమ్ అంటాము. బలంగా గాలిని వదిలేసిన తర్వాత కూడా ఊపిరితిత్తుల్లో మిగిలి ఉండే గాలిని రెసిడ్యువల్ వాల్యూమ్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 54. ఆర్ఎన్ఏ నిర్మాణంలో డిఎన్ఏతో పోలిస్తే క్రింది వాటిలో ఏ నత్రజని క్షారం లోపిస్తుంది? సో మనకు ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందన్నమాట. థైమిన్. డిఎన్ఏలో అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఉంటాయి. కానీ ఆర్ఎన్ఏలో థైమిన్కు బదులుగా యురాసిల్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 55. కిరణజన్య సంయోగ క్రియలోని కాంతి చర్యలు హరితరేణంలోని ఏ భాగంలో జరుగుతాయి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. థైలకాయిడ్ గ్రానం. సో దీనికి రీజన్ చూడండి. కాంతి చర్యలు కాంతి సమక్షంలో గ్రానాలో జరుగుతాయి. ఇక్కడ ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ ఏర్పడతాయి. నిష్కాంతి చర్యలు స్టోమాలో జరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 56. రక్త వర్గాలను మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. కార్ల్ లాండ్స్టీనర్. కార్ల్ లాండ్స్టీనర్ 19వ సంవత్సరంలో ఏబీఓ రక్త వర్గాలను కనుగొన్నాడు. ఇందుకు గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నది విలియం హార్వే. క్వశ్చన్ నెంబర్ 57. జపాన్లోని మినమాటా అనే ప్రాంతంలో కలుషితమైన చేపలు తినడం వల్ల వచ్చిన నాడీ సంబంధిత వ్యాధి ఏ రసాయన కాలుష్యం వల్ల వచ్చింది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. మిథైల్ మెర్క్యూరీ.
సో దీనికి రీజన్ చూడండి. ఫ్యాక్టరీ నుండి విడుదలైన మెర్క్యూరీ నీటితో కలిసి మిథైల్ మెర్క్యూరీగా మారి చేపల ద్వారా మానవుల శరీరంకు చేరడం వల్ల మినమాటా వ్యాధి వ్యాపిస్తుంది. కాడ్మియం వల్ల ఇటానం వ్యాధి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 58. మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియం పరాన్నజీవి ఏ వర్గానికి చెందినది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. ప్రోటోజోవా. ప్లాస్మోడియం అనేది ఏకకణ ప్రోటోజోవా జీవి. దీనిని ఆడ అనాఫిలిస్ దోమ మానవులకు వ్యాపింపజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 59. శీతోష్ణ స్థితి మార్పులకు కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. క్యోటో ప్రోటోకాల్ గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి ఉద్దేశించబడింది. ఓజోన్ పొరను దెబ్బతీసే పదార్థాల తగ్గింపు కోసం మాంట్రియల్ ప్రోటోకాల్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 60. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. ఎంఎస్ స్వామినాథన్ భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ముఖ్యంగా గోధుమ, వరి, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ వర్గీస్ కురియన్ శ్వేత విప్లవానికి సంబంధించిన వారు. రక్తం గడ్డగట్టే ప్రక్రియలో కరిగే స్థితిలో ఉన్న ఫైబ్రోజన్ను కరగని ఫైబ్రోజన్ దారాలుగా మార్చే ఎంజైమ్ ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. థ్రాంబిన్. అలర్జీ ప్రతిచర్యలు జరిగినప్పుడు శరీరంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఏవి? సో వీటిలో మనకు ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందన్నమాట. ఐజీఈ. అలర్జెన్లను శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఐజీఈ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యి మాస్ట్ కణాలను ప్రేరేపించి హిస్టామిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనివల్లే దురద, తుమ్ములు వంటి అలర్జీ లక్షణాలు వస్తాయి. స్త్రీలలో అండోత్సర్గం జరగటానికి అనగా అండాశయంలోని గ్రాఫిన్ పుటిక పగిలి అండం విడుదల కావడానికి ఋతుచక్రం మధ్యలో ఏ హార్మోన్ గరిష్ట స్థాయికి చేరుకోవాలి? సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అవుతుందన్నమాట. ల్యూటినైజింగ్ హార్మోన్. పిట్యూటరీ గ్రంథి స్రవించే ఎల్హెచ్ స్థాయి ఋతుక్రమంలో సుమారు 14వ రోజు అకస్మాత్తుగా పెరుగుతుంది. దీని ఫలితంగానే అండం విడుదలవుతుంది. క్వశ్చన్ నెంబర్ 64. కింది వాటిలో ఏ విటమిన్ మానవ శరీరంలో ఒక హార్మోన్గా కూడా ప్రవర్తిస్తుంది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. విటమిన్ డి, కాల్షిఫెరాల్ అని అంటాము. కాల్షిఫెరాల్ పేగుల నుండి కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణ పెంచడంలో ఒక హార్మోన్ లాగా ప్రవర్తిస్తుంది. సూర్యరశ్మి సమక్షంలో ఇది చర్మంలో సంశ్లేషణ చెందుతుంది. క్వశ్చన్ నెంబర్ 65. నాడీ కణాల్లోని ఆక్సిజన్ కప్పి ఉంచే మైలిన్ తొడుగును ఉత్పత్తి చేసే కణాలు ఏవి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. శ్వాన్ కణాలు. పరిధి నాడీ వ్యవస్థలోని నాడీ తంతువుల చుట్టూ శ్వాన్ కణాలు మైలిన్ అనే కొవ్వు పదార్థాల తొడుగును స్రవిస్తాయి. ఇది విద్యుత్ ప్రచోదనాల లీక్ అవ్వకుండా ఇన్సులేటర్గా పనిచేస్తూ సమాచారం నేరుగా ప్రవహించడానికి సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 66. లైసోజోమ్లు కణం యొక్క ఆత్మహత్య కోశాలు అని పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ఏమీ ఉంటాయి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. జల విశ్లేషక ఎంజైమ్లు, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అని అంటాము. లైసోజోమ్లు సుమారు 40 రకాల శక్తివంతమైన జల విశ్లేషక ఎంజైమ్లు ఆమ్ల మాధ్యమంలో పనిచేస్తాయి. కణం దెబ్బతిన్నప్పుడు ఇవి పగిలి తమ స్వంత కణాన్ని తామే జీర్ణం చేసుకుంటాయి, కాబట్టి వీటిని ఆత్మహత్య కోశాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 67. క్రాంచ్ అనాటమీ అనేది ఏ రకమైన మొక్కల ఆకులలో కనిపిస్తుంది? అంటే ఇక్కడ మనకు ఆకులో కణజాల పూల ఆహారం వల్లే అమరి ఉండటం అన్నమాట. సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. C4 మొక్కలు. మొక్కజొన్న, చెరుకు వంటి C4 మొక్కల ఆకుల్లో క్రాంచ్ అనాటమీ కనిపిస్తుంది. వీటిలో నాలుక పుంజం చుట్టూ పుంజపు తొడుగు కణాలు వలయాకారంలో అమరి ఉంటాయి. ఇది కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని పెంచుతుంది. క్వశ్చన్ నెంబర్ 68. మొక్కల కాండం మరియు వేరు అగ్రభాగాల్లో ఉండి కణ విభజన చెందుతూ మొక్క పొడవు పెరగడానికి కారణమయ్యే కణజాలం ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. అగ్ర విభాజ్య కణజాలం వేరు మరియు కాండం కొనలలో ఉండి మొక్క నిలువున పొడవు పెరగడానికి సహాయపడుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం మొక్క లావుగా పెరగడానికి సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 69. ద్విఫలదీకరణం అనేది కింది ఏ మొక్కల యొక్క అత్యంత ప్రత్యేకమైన లక్షణం? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. ఆవృత బీజాలు. పుష్పించే మొక్కల్లో ఫలదీకరణ సమయంలో ఒక పురుష బీజకణం అన్నంతో కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. రెండవ బీజకణం ద్వితీయ కేంద్రంతో కలిసి అంకురార్చిదాన్ని ఏర్పరుస్తుంది. 2 సార్లు కలయిక జరగటాన్ని ద్విఫలదీకరణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 70. జల ప్రసరణ వ్యవస్థ మరియు గొట్టపు పాదాలు కింది ఏ వర్గానికి చెందిన జంతువుల ప్రధాన లక్షణం?
సో మనకు ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందన్నమాట. ఇకైనోడెర్మిటా. సముద్ర నక్షత్రం, దీన్ని మనం స్టార్ ఫిష్ అంటాము. సముద్ర దోసకాయ వంటి ఇకైనోడెర్మిటా జీవులలో జల ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఇది చలనానికి, ఆహార సేకరణకు మరియు శ్వాసక్రియకు సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 71. మూత్రపిండాలలోని వడపోత ప్రమాణమైన నెఫ్రాన్లో ఉండే హెన్లీ సిక్యం యొక్క ప్రధాన విధి ఏమిటి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. నీరు మరియు లవణాలను తిరిగి శోషించుకోవడం. రక్తంలోని వడపోత బహుమని గుళికలలో జరుగుతుంది. వడకట్టబడిన ద్రవం నుండి శరీరానికి అవసరమైన నీటిని, సోడియం క్లోరైడ్ వంటి లక్షణాలను తిరిగి రక్తంలోనికి శోషించుకోవడంలో హెన్లీ సిక్యం కీలక పాత్ర పోషిస్తుంది. పక్షులలో లింగ నిర్ధారణ ఏ క్రోమోజోముల ఆధారంగా జరుగుతుంది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. జెడ్ మగ అంటాము, ZW ఆడ అవుతుంది. మానవులలో ఆడవారికి సజాతి XX, మగవారికి విజాతి XY క్రోమోజోమ్లు ఉంటాయి. కానీ పక్షులలో ఇది వ్యతిరేకం. మగ పక్షులలో సజాతి క్రోమోజోమ్ ZZ క్రోమోజోములు, ఆడపక్షులలో విజాతి ZW క్రోమోజోములు ఉంటాయి. కాబట్టి పక్షులలో పిల్లల లింగాన్ని నిర్ధారించేది తల్లి పక్షి. క్వశ్చన్ నెంబర్ 73. స్ట్రాటో ఆవరణంలో ఉన్న ఓజోన్ పొర యొక్క మందాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఏవి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. డాప్సన్ యూనిట్లు. దీనికి రీజన్ చూడండి. సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతినీల లోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొర మందాన్ని డాప్సన్ స్పెక్ట్రోమీటర్ ద్వారా డాప్సన్ యూనిట్లలో కొలుస్తారు. సాధారణంగా దీని మందం సుమారు 300 DU ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 74. వాట్సన్ మరియు క్రిక్ 1953లో ప్రతిపాదించిన డబుల్ హెలిక్స్ DNA నమూనా ప్రధానంగా ఏ రకమైన DNAకి చెందినది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. BDNA. సజీవ కణాల్లో అత్యంత సాధారణంగా ఉండేది కుడివైపుకు మెలికలు తిరిగి ఉండే BDNA. దీనిని వాట్సన్ మరియు క్రిక్ విశ్లేషించారు. దీనిలో ఒక మెలికలో 10 నత్రజని బేస్ జతలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 75. క్షయవ్యాధి రాకుండా నివారణకు ఇచ్చే BCG టీకాలో BCG అనగా ఏమిటి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందంట. బ్యాసిలస్ కార్మెట్ గురిన్. BCG అనేది టీకా అనుగుణంగా శాస్త్రవేత్తల పేరు మీదుగా పెట్టబడింది. ఇది పుట్టిన వెంటనే శిశువులకు ఇచ్చే మొట్టమొదటి టీకా. కణంలోని అంతర్దశకు సంబంధించి ఏ దశలో DNA ప్రతికృతి జరిగి DNA పరిమాణం రెట్టింపు అవుతుంది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. ఎస్ దశలో DNA ప్రతికృతి జరిగి ఒక కణంలోని DNA పరిమాణం రెట్టింపు అవుతుంది, కానీ క్రోమోజోమ్ల సంఖ్య మాత్రం పెరగదు. G1 మరియు G2 దశలలో కణం విభజనకు అవసరమైన ప్రోటీన్లు, ఎంజైమ్లను తయారు చేసుకుంటూ పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 77. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన క్లోరోఫిల్ అణువులలో ఉండే ముఖ్యమైన లోహ మూలకం ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. మెగ్నీషియం. క్లోరోఫిల్ అణువు పోర్ఫిరిన్ వలయాన్ని కలిగి ఉంటుంది. దాని మధ్యలో మెగ్నీషియం అయాన్ ఉంటుంది. ఇదే రకమైన నిర్మాణం రక్తంలోని హిమోగ్లోబిన్ కూడా ఉంటుంది, కానీ అక్కడ కేంద్రక మూలకం ఇనుము. క్వశ్చన్ నెంబర్ 78. వృక్ష సామ్రాజ్యంలో ఉభయచరాలు అని ఏ మొక్కల విభాగాన్ని పిలుస్తారు? సో ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. బ్రయోఫైటా మొక్కలు ఉదాహరణకు రిక్షా, మాస్ మొక్కలు నేల మీద నివసించినప్పటికీ ఫలదీకరణ జరగడానికి వీటికి నీరు తప్పనిసరి. అనగా ఇవి నేల మరియు నీరు రెండింటిపై ఆధారపడతాయి, కాబట్టి వీటిని వృక్ష సామ్రాజ్యపు ఉభయచరాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 79. ఒకే మొక్కలో ఉన్న ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే మొక్కలోని వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరడాన్ని ఏమంటారు? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. గైటినోమకమి. ఒకే పుష్పంలో జరిగితే దానిని ఆటోగమి అంటారు. వేరు మొక్కల పుష్పాల మధ్య జరిగితే జీనోగమిటీ అంటారు. గైటోగమి అనేది పర్యావరణ పరంగా పరాగ సంపర్కం అయినప్పటికీ జన్యుపరంగా స్వపరాగ సంపర్కం కిందకే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 80. కాలేయం స్రవించే పైత్యరసంలో ఎటువంటి జీర్ణ ఎంజైమ్లు ఉండవు, అయినా ఇది జీర్ణక్రియలో చాలా ముఖ్యం. దీనికి ప్రధాన విధి ఏమిటి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. కొవ్వులను ఎమల్సీకరణం చేయడం. పైత్యరసంలో ఉండే బయలు లవణాలు పెద్ద కొవ్వు అణువులను చిన్న మైసెల్స్గా విడగొడతాయి. ఈ ప్రక్రియను ఎమల్సీకరణం అంటారు. దీనివల్ల లైఫేస్ ఎంజైమ్ కొవ్వుల మీద సులభంగా పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 81. క్షీరదళ ప్రౌఢ ఎర్ర రక్త కణాలలో కింది వాటిలో ఏది లోపిస్తుంది? సో మనకు ఇక్కడ కేంద్రకం, మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం, పైవన్నీ. సో మనకు అన్నీ కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. క్షీరదళ ఎర్రక్త కణాలు పరిపక్వం చెందే క్రమంలో వాటిలోని కేంద్రకం, మైటోకాండ్రియా, గాల్జీ
గాల్జీ తదితర కణాంగాలన్నీ అదృశ్యమవుతాయి. ఎందుకంటే ఆ స్థానంలో అత్యధికంగా హిమోగ్లోబిన్ నిల్వ చేసుకొని ఎక్కువ ఆక్సిజన్ను మోసుకుపోవడానికి వీలుగా ఈ మార్పు జరుగుతుంది. ఒంటె మరియు లామాలలో మాత్రం కేంద్రకం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 82. మానవులలో నిద్ర మరియు మెలకువ చక్రాలను నియంత్రించి మెలటోనిన్ హార్మోన్ను ఏ గ్రంథి స్రవిస్తుంది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది అన్నమాట. పీనియల్ గ్రంథి. పీనియల్ గ్రంథి మెదడు మధ్య భాగంలో ఉంటుంది. ఇది చీకటి పడగానే మెలటోనిన్ను స్రవించి మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. దీనిని థర్డ్ ఐ లేదా జీవ గడియారం అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 83. ఆరోగ్యవంతమైన మానవుని రక్తపు సాధారణ pH విలువ ఎంత? సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుందన్నమాట. 7.4. రక్తపు సగటు pH విలువ 7.35 నుండి 7.45 మధ్య ఉంటుంది. స్వల్ప క్షార స్థితి. ఈ విలువ కొంచెం తగ్గినా లేదా పెరిగినా మనిషి ప్రాణాలకు ప్రమాదం. క్వశ్చన్ నెంబర్ 84. డెంగ్యూ, చికెన్ గున్యా మరియు జికా వైరస్ల వ్యాధులను వ్యాపింపజేసే దోమ ఏది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. ఏడిస్ ఈజిప్టి దోమ. ఏడిస్ ఈజిప్టి దోమను టైగర్ మస్కిటో అని కూడా అంటారు. ఇది పగటిపూట మాత్రమే కుడుతుంది మరియు స్వచ్ఛమైన నీటిలో మాత్రమే గుడ్లు పెడుతుంది. మలేరియాను అనాఫిలిస్ దోమ, ఫైలేరియాను క్యూలెక్స్ దోమ వ్యాపింపజేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 85. గుడ్లు పెట్టి పాలిచ్చే క్షీరదాలను డాష్కు ఉదాహరణ? సో మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుందన్నమాట. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది. డక్ బిల్డ్ ఫ్లాటిఫస్. క్షీరదాలు సాధారణంగా పిల్లలకు జన్మనిస్తాయి, కానీ ఆస్ట్రేలియాలో కనిపించే ప్లాటిఫస్ మరియు ఎకిడ్నా మాత్రమే గుడ్లు పెట్టి పొదిగాక పాలిచ్చి పెంచుతాయి. క్వశ్చన్ నెంబర్ 86. సరీసృపాలకు మరియు పక్షులకు మధ్య సంధానకర్తగా పరిగణించబడే అంతరించిపోయిన శిలాజ జీవి ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఆర్కియోప్టెరిక్స్. ఆర్కియోప్టెరిక్స్ శిలాజం జురాసిక్ కాలానికి చెందినది. దీనికి పక్షులలాగా ఈకలు, ముక్కు ఉంటాయి. అలాగే సరీసృపాలలాగా ముక్కులు, దంతాలు, పొడవైన తోక ఉంటాయి. దీనిని బట్టి సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందాయని డార్విన్ వాదానికి బలం చేకూరుతుంది. క్వశ్చన్ నెంబర్ 87. జన్యు పదార్థంలో ఆకస్మికంగా మరియు అనువంశికంగా వచ్చే మార్పులను ఉత్పరివర్తనాలను అంటారు. ఈ పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. హ్యూగో డి వ్రిష్. ఇప్పుడు చూడండి, హ్యూగో డి వ్రిష్ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అనే మొక్కలపై చేసిన ప్రయోగాల ఆధారంగా ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పరిణామం అనేది డార్విన్ చెప్పినట్లు నెమ్మదిగా కాకుండా అకస్మాత్తుగా ఉత్పరివర్తనాల వల్ల జరుగుతుందని ఇతని వాదన. క్వశ్చన్ నెంబర్ 88. నేరస్తులను గుర్తించడానికి మరియు పితృత్వ నిర్ధారణకు ఉపయోగించే DNA ఫింగర్ ప్రింటింగ్ విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? సో మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుందన్నమాట. అలెక్ జెఫ్రీస్. అలెక్ జెఫ్రీస్. క్వశ్చన్ నెంబర్ 89. మానవ కంటిలో కాంతి కిరణాల వక్రీభవనం అత్యధికంగా ఏ భాగంలో జరుగుతుంది? సో మనకు ఆప్షన్ బి అవుతుందన్నమాట. కార్నియా. చాలామంది కటకం అనుకుంటారు, కానీ కంటిలోనికి ప్రవేశించే కాంతి వక్రీభవనంలో సుమారు 70 నుంచి 80% ముందు భాగంలో ఉండే వంపు తిరిగిన కార్నియా ద్వారా జరుగుతుంది. కటకం కేవలం వస్తువు దూరాన్ని బట్టి నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసి ఫోకస్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 90. సరస్సులు మరియు చెరువులలో ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడి కాలుష్యానికి దారితీసే యూట్రిఫికేషన్కు ప్రధాన కారణం నీటిలో ఏ పోషకాలు ఎక్కువగా చేరడం? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్. వ్యవసాయ పొలాల నుండి రసాయన ఎరువులు లేదా మురుగునీరు చెరువులకు చేరినప్పుడు ఆ పోషకాల వల్ల శైవలాలు విపరీతంగా పెరిగిపోయి నీటి ఉపరితలాన్ని కప్పేస్తాయి. దీనివల్ల లోపలికి కాంతి, ఆక్సిజన్ వెళ్ళక నీటిలో ప్రాణాలు చనిపోతాయి. అంటే ఇక్కడ చేపలు అవి చనిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 91. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వృక్ష మరియు జంతు దేహాలన్నీ కణాలతో నిర్మితమవుతాయని మొదటిసారిగా తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఎంజే స్లైడెన్ మరియు థియోడర్ స్వాన్. వృక్ష శాస్త్రవేత్త స్లైడెన్ మరియు జంతు శాస్త్రవేత్త స్వాన్ 1839లో సంయుక్తంగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే కణాలు అప్పటికే ఉన్న కణ విభజన ద్వారా ఏర్పడతాయి. దీనికి ఆధునికీకరణ రూపాన్ని ఇచ్చింది రుడాల్ఫ్ విర్కో. క్వశ్చన్ నెంబర్ 92. క్షయకరణ విభజన 1లోని ప్రొఫేజ్ 1 దశలో జన్యు మార్పిడి ఖచ్చితంగా ఏ ఉపదశలో జరుగుతుంది? సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుందన్నమాట. పాకిటిన్. ప్రొఫేజ్ 1లోని పాకిటిన్ దశలో సమజాతీయ క్రోమోజోముల మధ్య జన్యు పదార్థ మార్పిడి జరుగుతుంది. ఈ ప్రక్రియ వల్ల జీవుల్లో వైవిధ్యాలు ఉత్పన్నమవుతాయి. క్వశ్చన్ నెంబర్ 93. క్లోనింగ్ విధానం ద్వారా ప్రయోగశాలలో సృష్టించబడిన
మొట్టమొదటి క్షీరదం డాలి ఏ జంతువు? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ గెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు గెస్ చేసిన ఆన్సర్ని కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 94. మొక్కలలో కణకవచాలు లిగ్నిన్తో మందంగా మారి మొక్కకు అత్యధిక యాంత్రిక బలాన్ని ఇచ్చే నిర్జీవ కణజాలం ఏది? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. దృఢ కణజాలం. దృఢ కణజాలం పూర్తిగా నిర్జీవ కణాలతో నిర్మితమై ఉంటుంది. వీటిలో ప్రోటోప్లాజం ఉండదన్నమాట. కణకవచాలు లిగ్నిన్ చేరడం వల్ల చాలా మందంగా ఉంటాయి. ఉదాహరణకు కొబ్బరి పీచు, విత్తనాల గట్టి పైపొర. క్వశ్చన్ నెంబర్ 95. మొక్కల్లో ప్రతికూల పరిస్థితులు, ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్నప్పుడు పత్రరంధ్రాలు మూసుకునేలా చేసి బాష్పస్థితిని తగ్గించే ఒత్తిడి హార్మోన్ ఏది? సో మనకు ఆప్షన్ బి అవుతుందన్నమాట. ఆప్సిక్ ఆమ్లం అవుతుంది. సో దీనికి రీజన్ చూడండి. ఆప్సిక్ ఆమ్లం వృద్ధి నిరోధకంగా పనిచేస్తుంది. నీరు దొరకని కరువు సమయాల్లో పత్రరంధ్రాలు మూసివేయడం ద్వారా మొక్క నీటిని కోల్పోకుండా నీటిని కాపాడుతుంది. అందుకే దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 96. పర్యావరణ శాస్త్రంలో జీవ వైవిధ్య హాట్స్పాట్ అనగా ఏమిటి? అత్యధిక ఎండమిక్ అంటే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనదని చెప్తాము. క్వశ్చన్ నెంబర్ 97. క్లోమంలోని లాంగర్ హార్న్స్ పుట్టికలో ఉండే ఆల్ఫా కణాలు ఏ హార్మోన్ను స్రవిస్తాయి? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. గ్లూకాగాన్. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినప్పుడు ఆల్ఫా కణాలు గ్లూకాగాన్ను స్రవిస్తాయి. ఇది కాలేయంలో నిల్వ ఉన్న గ్లైకోజన్ గ్లూకోజ్గా మారుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ను పెరిగినప్పుడు బీటా కణాలు ఇన్సులిన్ స్రవించి దానిని గ్లైకోజన్గా మారుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 98. మానవ మెదడులో శరీర సమతుల్యతను మరియు కండరాల కదలికను సమన్వయం చేసే భాగం ఏది? సో మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుందన్నమాట. అనుమస్తిష్కం. సో దీనికి రీజన్ చూడండి. అనుమస్తిష్కం మనం నడవడానికి, పరిగెత్తడానికి, సైకిల్ తొక్కడానికి అవసరమైన శరీర సమతుల్యతను ఖచ్చితత్వంతో నిర్వహిస్తుంది. మద్యం సేవించినప్పుడు ఈ భాగం పనితీరు దెబ్బతినడం వల్ల నడక తడబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 99. పక్షులు మరియు సరీసృపాలలో నీటి నష్టాన్ని అత్యంత సమర్థవంతంగా అరికట్టడానికి నత్రజని వ్యర్థాలు ఏ రూపంలో విసర్జించబడతాయి? సో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుందన్నమాట. యూరిక్ ఆమ్లం. వ్యాధి నిర్ధారణలో ప్రాథమికంగా ఉపయోగించే ఎలిసా పరీక్షను ప్రధానంగా ఏ వ్యాధి గుర్తించడానికి ఉపయోగిస్తారు? సో మనకు ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందన్నమాట. హెచ్ఐవి లేదా ఎయిడ్స్. సో ఫ్రెండ్స్, ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ 6 నుంచి 12th క్లాస్కి సంబంధించిన బయాలజీ బిట్స్. ఇవి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్సే ఈ విధంగా వస్తూ ఉన్నాయి. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ బిట్స్ అన్ని మన వెబ్సైట్లో మీరు చదువుకోవచ్చు. అలాగే మీరు ఈ పీడిఎఫ్ కావాలని టైప్ చేయండి, నేను మీకు పంపిస్తాను. ఓకే, మీకు ఇంగ్లీష్లో కావాలన్నా కానీ కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇవి బిట్స్ మొత్తం కూడా నేను ఇంగ్లీష్లో మీకు ఇస్తాను. ఈ బిట్స్ అని మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ అని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇవన్నీ మీకు ఇంగ్లీష్లో మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో చేస్తాను. థ్యాంక్ యూ.